హలో అండి. ఈరోజైతే అవిసె గింజల పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే నేను రోజు డైలీ ఫుడ్లో వేసుకుని తింటూ ఉంటాను కాబట్టి చాలామంది అడుగుతున్నారు. ఇదిగోండి అవిసెలు ఫస్ట్ ఒక కప్ తీసుకోవాలండి, పెద్ద కప్పు. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం ఒక కప్ తోటి కొలత తీసుకొని ఆ కప్ తోటే మనము పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు మాత్రం కొంచెమే వేసుకోవాలండి. అన్ని కప్ తీసుకుంటే అవి హాఫ్ కప్ తీసుకోవాలి, జీలకర్ర, నువ్వులు అవి. ఆ తర్వాత మనం వచ్చేసి కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా అందులోనే వేసి వేయించేసుకోవాలి. తర్వాత చింతపండు కొంచెం లైట్గా హీట్ చేసుకొని తీసేసుకొని ఎండుమిరపకాయలు మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి. తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము శనగపప్పు అవన్నీ కూడా పొడి చేసేసుకొని ఆ తర్వాత అవిసె గింజలు వేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు వేసుకొని పొడి చేసుకోవాలి.